హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ఛానల్ ట్రావెల్ సిరీస్ అనమాట. సో మేము హైదరాబాద్ టు ఊటీ ట్రావెల్ చేస్తున్నాం. అండ్ మైసూర్కి ఫస్ట్ హైదరాబాద్ టు మైసూర్ మేము ట్రైన్లో వచ్చాము. అండ్ మైసూర్ టు ఊటీ ఆన్ రోడ్ ట్రావెల్ చేసాము. ఆన్ రోడ్ ట్రావెల్ చేసినప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేశాను. మనము కర్ణాటక అండ్ తమిళనాడు ఫారెస్ట్లో నుంచి వస్తామంట. ఫారెస్ట్లో వచ్చినప్పుడు మనకి వైల్డ్ యానిమల్స్ కనిపిస్తే అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఆ వీడియో నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఊటీలో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఊటీ రీచ్ అయిపోయాక వన్ ఆఫ్ ద ఫేమస్ వ్యూ పాయింట్స్ కూడా నేను ఆ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ఆ వీడియో. అండ్ వెంటనే చెక్అవుట్ చేయండి. అండ్ ఇది డే 2 అనమాట. ఊటీ వచ్చాక మేము మార్నింగ్ 10:30, 11 ఆ టైంలో పైకెరా వాటర్ ఫాల్స్ అనమాట ఈ లొకేషన్ పేరు. సో ఈ లొకేషన్కి వచ్చాము. అండ్ మేము వచ్చినప్పుడు కొంచెంగా వర్షం పడుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది. వర్షం ఇప్పుడేగా వచ్చేది, సో అందుకని కొంచెమే వాటర్ ఉన్నాయి. అండ్ పైకెరా వాటర్ ఫాల్స్ అని అనుకొని వస్తాం, కానీ వాటర్ ఫుల్గా ఉంటాయి అనుకున్నాం, కానీ అంత ఎక్కువగా లేవు, కొంచెమే వాటర్ ఉన్నాయి. అండ్ పైనుంచి మనకి కిందకి దిగడానికి ఒక వే ఉంటుంది. అది మినిమం 1 కిలోమీటర్ వరకు మనకి ఉంటుంది అనమాట. అండ్ తర్వాతకి ఇది పైన హిల్ ఉంటుంది. హిల్ మీద నుంచి నేను క్యాప్చర్ చేసిన వీడియో అనమాట. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంది వ్యూ అయితే. డెఫినెట్గా అందరూ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ వ్యూని. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి షూటింగ్ స్పాట్. దీని పేరే షూటింగ్ స్పాట్ అనమాట. ఇక్కడ చాలా వరకు మూవీ షూటింగ్స్ జరుగుతాయంట, అందుకని దీనికి ఆ నేమ్ వచ్చింది. సో పైకెరా వాటర్ ఫాల్స్ కన్నా ఇక్కడికి చాలా వర్షం ఎక్కువ అయిపోయింది. సో అందుకని అందరూ అంబ్రిల్లాస్ వేసుకొని లిటరల్గా పెద్దవాళ్ళు అయితే అక్కడే కూర్చున్నారు. అండ్ హిల్ కాబట్టి ఎక్కడానికి కొంచెం జారుతూ ఉంటుంది. అండ్ అది కాక వర్షం ఉంది కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోవడం ఎందుకని కొంతమంది అక్కడే ఉండి స్టే చేస్తున్నారు. అండ్ చూసారా, వే అయితే చాలా స్కిడ్డింగ్గా ఉంది. లిటరల్గా పైనుంచి మనం పిల్లల్ని జారుడు బండ ఆడుకొనిస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వేలో. అంత స్కిడ్డింగ్గా ఉందన్నమాట, వర్షం ఎక్కువగా ఉంది కాబట్టి. సో వర్షం వచ్చిన మనం వ్యూ పాయింట్ అయితే చూడక తప్పదు కాబట్టి సో ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము. సారీ, బయట కుక్కల నుంచి డిస్టర్బెన్స్ వచ్చి ఉంటే వీడియోలో, అది కూడా మీకు వినిపిస్తుంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇది వచ్చేసి పైనుంచి వీడియో క్యాప్చర్ చేసాము. వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క లొకేషన్లో మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మనం ఫొటోస్ అండ్ వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా మనకి వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనకి అంత వ్యూ కనిపిస్తూ ఉంటుంది కిందకి. మనం లిటరల్గా కిందకి చూస్తున్నట్లయితే మొత్తం గ్రీనరీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. వీడియోలో చూసిన దానికి అండ్ మనము లిటరల్గా బయట చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది మాత్రం డెఫినెట్గా అర్థం చేసుకోవాలి అందరూ. సో నేనైతే బాగా క్యాప్చర్ చేస్తానని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ మా వారు ఇట్లా భయపడుతున్నా అనమాట మంచిగా. సో షూటింగ్ స్పాట్ అయిపోయిన తర్వాతకి ఇది నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పైన్ ఫారెస్ట్ అనమాట. సో పైన్ ఫారెస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లిటరల్గా ఊటీలో వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రీస్ అనమాట. ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి స్కై రీచ్ అవుతున్న ఫీల్ అయితే ఉంటుంది, కానీ అంత పెద్దగా ఉన్నట్లు మనకు అనిపిస్తాయి. సో వర్షం వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ సో అందరూ అంబ్రెల్లాస్ క్యారీ చేస్తున్నారు, అయినా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. సో దీనికి కూడా 1.5 కిలోమీటర్ మనం నడవాలి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే. సో వ్యూ పాయింట్కి వెళ్ళాక వ్యూ ఎలా ఉంటుందో కూడా క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ కూడా చాలా వరకు షూటింగ్స్ జరిగాయి. ఎవరికైనా ఏదైనా సాంగ్ తెలుసా, ఇక్కడ ఏ షూటింగ్ జరిగిందో తెలిసింటే కింద కామెంట్ చేయండి. అండ్ కింద వరకు వచ్చాక మనకి ఇదన్నమాట వ్యూ పాయింట్ వచ్చేసి. సో మనకి కింద మొత్తం వాటర్ ఉన్నాయి. లిటరల్గా పైకెరా వాటర్ ఫాల్స్లో వాటర్ కన్నా ఇక్కడ ఉన్న వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనిపించినాయి నాకైతే. సో ఇది వచ్చేసి కింద నుంచి వ్యూ పాయింట్. సో ఇది కూడా చాలా బాగుంది. ఊటీలో అయితే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చల్లగా ఉంది ప్లేస్ అయితే. డెఫినెట్గా అందరు స్వెటర్స్ తీసుకొని రండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.